హలో హాయ్, వెల్కమ్ టు మోనికా డింపుల్ అఫీషియల్ బ్లాగ్. ఇవాళ బ్లాగ్ వచ్చేసి శివరాత్రి సాంగ్ ఉంది. సో శివుడి సాంగ్ చేయబోతున్నాము. సెల్ఫ్గా ఇవాళ తెలుసా, అసలు నేను సెల్ఫ్ రెడీ అయిపోయాను. ఐ థింక్ ఇట్స్ నైస్. లిటరల్గా ఎర్లీ మార్నింగ్ లొకేషన్స్ ఏవైనా బాగుంటాయి. మనం ఏదైనా ఇంట్లో ఉన్నా బయటకి ఎక్కడికైనా వెళ్ళినా కూడా వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి. నాకు చాలా నచ్చింది ఎర్లీ మార్నింగ్ వ్యూ. అండ్ అలాగే ఇది నేను ఉండే రూము. నేనైతే ఒక్కదాన్నే సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట. సెల్ఫ్ మేకప్ వేసుకొని సెల్ఫ్గా నేనే రెడీ అయిపోయాను. ఒకదాన్నే వెళ్ళాను షూట్కి. సో ఐ థింక్ బెటర్గా వచ్చింది. నేను బాగా రెడీ అని నేను అనుకుంటున్నాను. చాలా మంచిగా పద్ధతిగా నీట్గా రెడీ అయిపోయాను. మార్నింగ్ 6:30 అవుతుంది. అప్పటికి కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా రెడీ అయిపోయాను అనమాట. తొందరగా రెడీ అవ్వాలి, కింద అందరు ఉన్నారు. అప్పటికే లేట్ అయిపోయింది. సో అందుకే ఫాస్ట్గా రెడీ అయిపోయాను. సెల్ఫ్ మేకప్ సెల్ఫ్గా రెడీ అవ్వాలంటే కొంచెం టైం పట్టుద్ది. బట్ నేను ఎక్కువ టైం ఏం తీసుకోలేదు. ఓకే, నైస్ అనిపించింది నాకైతే. ఓకే, మేమైతే షూట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళాక చెప్తాను. చూసారా, ఇది నా ఫైనల్ లుక్. అండ్ నేను స్పెషల్గా అంటే నాకు ఇష్టంగా నేను రెడీ అయిపోయాను. నాకు బాగా అనిపించింది. అండ్ ఎందుకంటే సెల్ఫ్ కాబట్టి కొంచెం ఉంటుంది ఎలా రెడీ అవుతామో ఏంటో అనేది. బట్ నాకైతే నా గెటప్ నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. ఇది నా ఫైనల్ లుక్. అండ్ ఇప్పుడు ఒక అద్భుతాన్ని చూపిస్తా చూడండి. బయట వ్యూ ఎంత బాగుందో చూడండి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అలా ఆస్వాదించడం ఎంత హాయిగా ఉంది. వే టు లొకేషన్ బ్లాగ్ తీస్తాను. సే హాయ్ గైస్. నేను అత్త ఇక్కడ సైడ్ ఉన్నాను. కుమారి మరి నువ్వు ఒక్కదాని కనిపించట్లేదు. ఇటు కనపడుతుంది ఆంజనేయ స్వామి. ఇంకా సెట్ పూర్తవ్వలేదు. శివలింగం they are ready. అరే చార్జింగ్ మీటర్ కోసం. హాయ్ మాస్టర్. మాస్టర్ హాయ్ చెప్పండి. నా బ్లాగ్ ఛానల్ హాయ్ చెప్పండి. హాయ్ బ్లాగా లాగా కార్తిక్ రెడ్డి హాయ్ చెప్పవా. యాక్చువల్గా అయితే నేను క్లాసికల్ చేయడం నేను ఎప్పుడెప్పుడో హరీష్ రావు ముందు అక్కడ మా హాస్టల్లో ఉన్నప్పుడు చేసా. 10th or ఇంటర్లోనూ. మళ్ళీ ఇప్పుడే చేస్తానో లేనో అనుకున్నాను. బట్ ఓకే, బాగా చేశాను. నేర్పించిన కార్తిక్ రెడ్డి కూడా నన్ను మెచ్చుకున్నాడు. కార్తిక్ రెడ్డితో ఇది సెకండ్ సాంగ్ అయితే చాలా బాగుంది. అసలు నిజం చెప్పాలంటే నేను సాంగ్ మొత్తం వినలేదు ముందు రోజు, అక్కడికి వెళ్ళిన తర్వాత విన్నా. సాంగ్ చాలా బాగా నచ్చింది. అండ్ అందులో క్లాసికల్ చేయడం అయితే నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. బట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. పాపం అసలు ఎంత కష్టపడ్డారు ఎండ్లో. అసలు వాళ్ళని చూడలేక శివాన్ని ఏం చేశాడంటే ఇంకా టెంట్ తెప్పించాడు. టెంట్ వేసుకొని కూర్చున్నాం అందరం. అంత ఎండగా ఉండే. మేము స్టార్ట్ చేసిందే లేట్ మళ్ళీ. కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ సాంగ్ చూసే ఉంటారు మీరు. సాంగ్ రిలీజ్ కూడా అయింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. శివన్ ఆల్వేస్ కామెడీ చేస్తానే ఉంటాడు. అమ్మాయిలకు అది ఎలా వాయించాలి అని చెప్పి నేర్పిస్తున్నాడు అనమాట. నా మొహం చూడండి అసలు ఎలా అయిపోయిందో. పొద్దున రెడీ అయినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అంత ఎండగా ఉంది అసలు బయట తెలుసా. మాస్టర్ చూడండి ఎలా ఉంటాడు ఇప్పుడు. అది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శివయ్యకి అభిషేకం. అక్కడ నుంచి నువ్వు కింద నుంచి స్మైల్ తోటి మీరేం చేస్తున్నారు? షూట్కి నిజం చెప్పాలంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అంటే నేను ఇన్ని ఇయర్స్ నుంచి నేను సాంగ్స్ చేస్తున్నాను, కానీ ఎప్పుడు అయితే నేను దేవుడు సాంగ్స్ చేయలేదు. నాకు ఎప్పుడు రాలేదు. మొన్న ఒకటి రీసెంట్గా మల్లన్న సాంగ్ ఒకటి వచ్చింది.
ఇప్పుడు శివుడు సాంగ్. నేనైతే చాలా హ్యాపీగా చేశాను. నాకైతే బాగా అంటే బాగా నచ్చింది, చాలా ఇష్టంగా చేశాను. అసలు లొకేషన్కి ఏడికి వెళ్తున్నామో మాకే అర్థం కావట్లేదు. అక్కడ నుంచి నడుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. చూపాను పాపం మా ప్రొడక్షన్ టీం వాళ్ళు కష్టపడిపోతున్నారు ఎండలో. మేము నీడలో నించున్న మా ప్రొడక్షన్ టీం చాలా కష్టపడుతున్నారు. చూడండి అక్కడ అన్ని ముళ్ళులు ఉన్నాయి. మా డాన్సర్స్కి ఇబ్బంది కాకూడదని చెప్పేసి ముళ్ళులు అన్నీ క్లియర్ చేస్తారు. వస్తున్నా వ్యూ చూడండి. అప్పుడప్పుడు ఇలాంటి వ్యూ చూస్తే ఎంత హాయిగా అనిపించింది. నాకు తీయొచ్చినట్టు తీశారు వీడియో అయితే. అండ్ మా ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడండి అసలు ఎంత బాగా చేశారు సెటప్. మౌనిక డింపుల్ వల్ల లేట్ అవుతుంది. సరిపోయింది. పక్కన ఇంకా కోరస్ వస్తుంది, కోరస్ వీడియో ఏం తీస్తున్నాను నాకే అర్థం కావట్లేదు అసలు. బట్ తీసిన మట్టుకైతే ఎందుకంటే అన్నీ నేనే చేసుకోవాలి. వీడియో నేనే తీయాలి, ఎడిటింగ్ కానీ ఏదైనా ఉన్నా కూడా అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి. సో ఎఫెక్ట్ రన్నింగ్ నైట్ షూట్. ఏం దప్పులు కొట్టమన్నా గట్టిగా నువ్వే బాయ్స్ రుద్రాక్షలు హే గాయ్స్, ఫైనల్గా ప్యాకప్ అయితే అప్పుడే అయిపోయింది. లైటింగ్ లేదని చెప్పేసి నేను వీడియో తీయలేదు. ఇప్పుడు అన్నీ నేను ప్యాకప్ మేకప్ రిమూవ్ చేసే టైంకి గుర్తొచ్చింది నాకు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇవాళ బ్లాగ్ అయితే చాలా బాగా క్యాప్చర్ చేశాను, ఒక్కొక్క మూమెంట్ కానీ. నా శివున్ సాంగ్ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ సాంగ్ అనమాట. నేను డెవోషనల్గా ఎప్పుడు చేయలేదు. ఇది సెకండ్ సాంగ్. నాకు బాగా నచ్చింది అండ్ సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోనికా డింపుల్ అఫీషియల్ బ్లాగ్స్. ఖచ్చితంగా షేర్ చేయండి ప్లీజ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.